మిత్రులారా, ఈ ప్రభుత్వము 31 మార్చి 13వ తేదీ ఒక వెబ్ నోట్ రిలీజ్ చేసింది. ఫేర్ అండ్ ట్రాన్స్పరెంట్ ఇవాల్యుయేషన్ అని చెప్పి నవ్వుకుంటున్నారు. ఫేర్ అండ్ ట్రాన్స్పరెంట్ ఇవాల్యుయేషన్ అంటే ఎందుకంటే స్వయంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ హ్యాండిల్ మీద పరీక్షా ఫలితాలు ఫిబ్రవరిలో వస్తాయని చెప్పేసి నవంబర్లో వాళ్ళు ఒక పోస్ట్ పెట్టింది. నేను అడుగుతున్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళని, మేము అడుగుతున్నాం బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, టీజీపీఎస్సీకి అసలు కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం? టీజీపీఎస్సీ పరీక్షలు ఎప్పుడు జరుగుతాయి, ఎప్పుడు ఫలితాలు వస్తాయని మీరు ఎక్కడ పోలుతున్నారు? అసలు టీజీపీఎస్సీ ఈజ్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ. మరి అలాంటప్పుడు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కాంగ్రెస్ పార్టీ హ్యాండిల్స్ లోకి ఎట్లా వస్తున్నది? వీళ్ళు ఇన్ఫర్మేషన్ రిలీజ్ చేసింది ఏమని? టాప్ 10లో ఇంతమంది ఓసీలు, ఇంతమంది బీసీలు, ఎస్సీ ఎస్టీలు అని, టాప్ 100లో కేటగిరీ వైజ్ ఇంతమంది ఉన్నారని చెప్పి. అంటే మీరు ఎవరిని ఫూల్స్ చేయదలుచుకున్నారు? అంటే రీకౌంటింగ్ చేయము, మీరు రీకౌంటింగ్ ద్వారా 1 మార్క్ కూడా పెంచము అనుకుంటే మరి రీకౌంటింగ్ పెట్టొద్దని చెప్పాల్సింది. అంటే మీరు ముందే వీళ్ళకి ఇన్ని మార్కులు వేయాలి, వీళ్ళకి ఇన్ని మార్కులు వేయాలి, వీళ్ళకి ర్యాంక్ రావాలి, వీళ్ళకి ర్యాంక్ రావద్దు అని చెప్పి మీరు ఫిక్స్ అయింది కాబట్టే, మ్యాచ్ ఫిక్సింగ్ జరిగింది కాబట్టే ఈరోజు రీకౌంటింగ్ లో ఒక్కరు కూడా మార్కు పెరగలే. ఇది కాన్ఫిడెన్షియల్ డేటానా లేకపోతే కాంగ్రెస్ పార్టీ డేటానా అని చెప్పి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పక్షాన సూటిగా ప్రశ్నిస్తున్నాం. సమాధానం చెప్పాలా?